ముందు క్లాస్లో మనం గుణింతాలు ఎలా ఏర్పడతాయి, గుణింత రూపం అంటే ఏమిటి అని నేర్చుకున్నాము. అలాగే కొన్ని గుణింతాలు కూడా నేర్చుకున్నాం కదమ్మా. ఈరోజు క్లాసులోని మనం షే గుణింతం గురించి నేర్చుకున్నాం. షే గుణింతం అయితే గుణింతం అనేది ఎలా ఏర్పడుతుందని చెప్పుకున్నాము. అచ్చుల యొక్క గుర్తులు హల్లుల మీదకి వచ్చి చేరినప్పుడు గుణింతం అనేది ఏర్పడుతుంది, గుణిత రూపం అనేది ఏర్పడుతుంది. అంటే అచ్చుల యొక్క గుర్తులు అంటే గుణింతపు గుర్తులు ఏ హల్లు మీదకైతే వచ్చి చేరుతాయో ఆ హల్లు యొక్క గుణింతం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు మనం షే గుణింతం ఏ విధంగా ఏర్పడిందో చూద్దామా. ఓకే, షే యొక్క మొదటి రూపం పొల్లుతో మొదలవుతుంది. షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు తలకట్టు. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? తలకట్టు. అంటే షేకి తలకట్టిస్తే షే అవుతుంది. షేకి తలకట్టిస్తే షే అవుతుంది. షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి ఆ అనే అచ్చు వచ్చి చేరితే ఆ యొక్క గుర్తు దీర్ఘం. ఆ యొక్క గుర్తు ఏంటమ్మా? దీర్ఘం. అంటే షేకి దీర్ఘం ఇస్తే షా అవుతుంది. షేకి దీర్ఘం ఇస్తే షా అవుతుంది. షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి. అంటే షేకి గుడిస్తే షీ అవుతుంది. షేకి గుడిస్తే షీ అవుతుంది. షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి ఈ అనే అచ్చు వచ్చి చేరితే ఈ యొక్క గుర్తు గుడి దీర్ఘం. ఈ యొక్క గుర్తు ఏంటమ్మా? గుడి దీర్ఘం. అంటే షేకి గుడి దీర్ఘం ఇస్తే షీ అవుతుంది. షేకి గుడి దీర్ఘం ఇస్తే షీ అవుతుంది. షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు కొమ్ము. ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము. అంటే షేకి కొమ్మిస్తే షూ అవుతుంది. షేకి కొమ్మిస్తే షూ అవుతుంది. అలాగే షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి ఊ అనే అచ్చు వచ్చి చేరితే ఊ యొక్క గుర్తు ఏంటమ్మా? కొమ్ము దీర్ఘం. ఊ యొక్క గుర్తు కొమ్ము దీర్ఘం. షేకి కొమ్ము దీర్ఘం ఇస్తే షూ అవుతుంది. షేకి కొమ్ము దీర్ఘం ఇస్తే షూ అవుతుంది. షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు రుత్వం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వం. అంటే షేకి రుత్వం ఇస్తే శ్రు అవుతుంది. షేకి రుత్వం ఇస్తే శ్రు అవుతుంది. షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు అనే అచ్చు వచ్చి చేరితే అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వ దీర్ఘం. అరు యొక్క గుర్తు ఏంటమ్మా? రుత్వ దీర్ఘం. అంటే షేకి రుత్వ దీర్ఘం ఇస్తే శ్రు అవుతుంది. షేకి రుత్వ దీర్ఘం ఇస్తే శ్రు అవుతుంది. షేకి పొల్లిస్తే ఇష్. షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు యత్వం. ఏ యొక్క గుర్తు ఏంటమ్మా? యత్వం. అంటే షేకి యత్వం ఇస్తే షే అవుతుంది. షేకి యత్వం ఇస్తే షే అవుతుంది. షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి ఏ అనే అచ్చు వచ్చి చేరితే ఏ యొక్క గుర్తు ఏత్వం లేదా ఏత్వ దీర్ఘం. అంటే షేకి ఏత్వ దీర్ఘం ఇస్తే షే అవుతుంది. షేకి ఏత్వ దీర్ఘం ఇస్తే షే అవుతుంది. ఇష్. షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి ఐ అనే అచ్చు వచ్చి చేరితే ఐ యొక్క గుర్తు ఐత్వం. ఐ యొక్క గుర్తు ఏంటమ్మా? ఐత్వం. ఐ యొక్క గుర్తు ఐత్వం. అంటే షేకి ఐత్వం ఇస్తే షై అవుతుంది. షేకి ఐత్వం ఇస్తే షై అవుతుంది.
షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం. ఓ యొక్క గుర్తు ఏంటమ్మా? ఓత్వం. అంటే షేకి ఓత్వం ఇస్తే షో. షేకి ఓత్వం ఇస్తే షో. షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి ఓ అనే అచ్చు వచ్చి చేరితే ఓ యొక్క గుర్తు ఓత్వం లేదా ఓత్వ దీర్ఘం. ఓత్వం లేదా ఓత్వ దీర్ఘం. అంటే షేకి ఓత్వ దీర్ఘం ఇస్తే షో అవుతుంది. షేకి ఓత్వ దీర్ఘం ఇస్తే షో అవుతుంది. షేకి పోలిస్తే ఇష్. షే అనే హల్లుకి ఔ అనే అచ్చు వచ్చి చేరితే అవ్వ అనే అచ్చు వచ్చి చేరితే అవి యొక్క గుర్తు ఔత్వం. అవి యొక్క గుర్తు ఏంటమ్మా? ఔత్వం. షేకి ఔత్వం ఇస్తే షౌ అవుతుంది. షేకి ఔత్వం ఇస్తే షౌ అవుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ షేకి పొల్లిస్తే ఇష్. షే అనే హల్లుకి అమ్మ అనే అక్షరం వచ్చి చేరితే అమ్మ యొక్క గుర్తు ఏంటమ్మా? సున్నా. అమ్మ యొక్క గుర్తు ఏంటి? సున్నా. అంటే షేకి సున్నా పడితే షం. షేకి సున్నా పడితే షం. షేకి పోలిస్తే ఇష్. షే అనే హల్లుకి అహా అనే హల్లు అహా అనే అక్షరం వచ్చి చేరితే అహా యొక్క గుర్తు విసర్గ. అహా యొక్క గుర్తు ఏంటమ్మా? విసర్గ. అంటే షేకి విసర్గ ఇస్తే షహ. షేకి విసర్గ ఇస్తే షహ. ఓకేనమ్మా? ఈ విధంగా మనకి షే గురింతం అనేది ఏర్పడింది. చూసారా? షే అనే హల్లు మీద గురింతపు గుర్తులు వచ్చి చేరడం వలన షే గురింతం ఏర్పడింది కదా. ఏముంది? షే అనే హల్లు తీసుకున్నాం, దానికి గురింతపు గుర్తులన్నీ కూడా యాడ్ చేసాం. దానివల్ల ఏమైంది? షే గురింతం అనేది ఏర్పడింది. ఓకేనమ్మా? షే గురింతం వచ్చింది కదా. షే గురింతం రూపం ఆ విధంగా ఉంటుంది. షే గురింతం ఏ విధంగా పలకాలో ఇప్పుడు మనం చూద్దాం. షేకి తలకట్టిస్తే షే. షేకి దీర్ఘం ఇస్తే షా. షేకి గుడిస్తే షీ. షేకి గుడి దీర్ఘం ఇస్తే షీ. షేకి కొమ్మిస్తే షు. షేకి కొమ్ము దీర్ఘం ఇస్తే షూ. షేకి ఋతువం ఇస్తే శ్రు. షేకి ఋతు దీర్ఘం ఇస్తే శ్రూ. షేకి ఏత్వం ఇస్తే షే. షేకి ఏత్వం ఇస్తే షే. షేకి ఐత్వం ఇస్తే షై. షేకి ఓత్వం ఇస్తే షో. షేకి ఓత్వ దీర్ఘం ఇస్తే షో. షేకి ఔత్వం ఇస్తే షం. షేకి సున్నా పడితే షం. షేకి విసర్గిస్తే షహ. ఓకేనమ్మా? ఈ విధంగా పలకాలి షే గురింతాన్ని. ఓకే, ఈరోజు మనం షే గురింతం నేర్చుకున్నాం కదమ్మా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.